నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారని ఆశ చూపి ఇప్పుడు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవితోటి సరిపెట్టుకుంది కూటమి ప్రభుత్వం. అయితే ఇది సీఎం చంద్రబాబు నాయుడు కావాలని తీసుకున్న నిర్ణయమో, కావాలనే కాపులను పక్కన పెడుతున్నారు అని ఇప్పుడు కాపులలో కాస్త అసహనం వ్యక్తమవుతుంది. నాగబాబు మంత్రి పదవి కాస్త ఇప్పుడు కమ్మ వర్సెస్ కాపు యుద్ధానికి దారి తీస్తుందేమో అని అనిపిస్తుంది. 2 ఏళ్ల కిందటనే అంటే 2024లోనే నాగబాబుకు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. ఆయన ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఇక మంత్రి పదవి ఖాయం అని అనుకున్న సందర్భంలో చల్లగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. ఇక ఇప్పుడన్నా మంత్రి పదవి ఇస్తారేమో అని అనుకుంటే ఒక చైర్మన్ పదవితోటి సరిపెట్టుకున్నారు. ఇది కావాలనే కాపులను పక్కన పెట్టడానికి తీసుకున్న నిర్ణయము. ఆయనకు మాట ఇచ్చి మాట తప్పడం అలవాటు అంటుంది జనసేన నేత. నాగబాబు గారికి కేబినెట్ మంత్రి వస్తుందని చెప్పేసి ఒక సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా, నాకు తెలుసున్నటువంటి వ్యక్తిగా ఆయనకి మంత్రి వస్తుందని మేము కూడా సంతోషించాం. అది పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. మీడియాలో ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. నాగబాబు గారికి రాబోయే క్యాబినెట్లో మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పేసి. ఆయన అవసరం కొలిది ఆ రోజు ఉండేటువంటి రాజ్యసభ కార్యక్రమం పూర్తి చేసుకున్నారు. మళ్ళీ నాగబాబు గారు గొడవలేదు ఈ వేళ వరకుని. ఈరోజు మరి అదే నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు మంత్రిత్వ శాఖలో ఒక చైర్మన్ ఏదో ఇచ్చామనేటువంటిది ఈరోజు ఇప్పుడు ఏదో చూసాం మేము. ఆయనకి క్యాబినెట్ మంత్రి ఇస్తానని మీరు చెప్పి ఈవేళ ఎలా చేయటం అనేటువంటిది మా అందరికి కూడా కొంచెం వ్యక్తిగతంగా అయితే వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, ఎవరికి ఇచ్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. మమ్మల్ని అడిగేవాల్సిన పని లేదు, మమ్మల్ని అడిగి ఎవరు కూడా అన్నాడు. కానీ ఇచ్చినటువంటి మాటకి ఎంతవరకు కట్టుబడి ఉంటున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనేటువంటిది చెప్తున్నాం. మాట ఇవ్వటమే కాదు, లెటర్ కూడా రిలీజ్ చేశారు. పార్టీ అధ్యక్షుడిగా రిలీజ్ చేసినటువంటి చూసాం మేము టీవీల్లోని. ఇది జనసేన నేతలు కార్యకర్తల అభిప్రాయం. అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం పీఠం మీద కూర్చున్నదే పవన్ కళ్యాణ్ వల్ల. ఒకప్పుడు కన్న కొడుకులాగా పక్క నుండి ఆయనను సీఎం పీఠం మీద కూర్చోబెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన తపన అంతా ఇంత కాదు. అట్లీస్ట్ ఆయన మీద కృతజ్ఞతోనైనా నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తే బాగుండేదేమో అని జనసేన కార్యకర్తల అభిప్రాయం. నిజంగా ఒకవైపు చూస్తుంటే ఎక్కడో ఏదో ఒక మూలలో చంద్రబాబు నాయుడికి కాపుల మీద కొంచెం చిన్న చూపు ఉందేమో అని అనేలానే ప్రవర్తిస్తున్నారు చంద్రబాబు నాయుడు. మరి అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ కోసమైనా నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే బాగుండేది కదా. ఇప్పటి వరకు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కి మధ్య మంచి సంబంధం ఉంది. కానీ ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం మరి పవన్ కళ్యాణ్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? ముందులానే చంద్రబాబు తోటి పవన్ కళ్యాణ్ ఇదే సంబంధం కొనసాగిస్తారా, లేదంటే ఎక్కడైనా తన అన్నకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆ అలకు చూపిస్తారా అనేది మనం ముందు చూడాలి. ఈ విషయం పైన మీకు అభిప్రాయం ఏంటో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.